వాళ్ళు సైలెంట్ ఉన్నారంటే వాళ్ళు పిలిచింది మీరే, అందుకే సైలెంట్ ఉన్నారు. మా కుర్రాజులు పవర్ స్టార్ చాలు, ఈ ఎనర్జీ చాలు. ఇంతకు మించి ఎనర్జీ ఉండడానికి మా దోస్తు అడిగినారు. లేట్ చేయకుండా song remixed by DJ Srivardhan mixes from Jima Kurti. అబ్బా ఇది మార్కాపురం మా ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే ఏరియాలో రికార్డు డాన్సుల కోసం ఏడ్చాం, చాలా మంది అమ్మాయిల కోసం ఏడ్చాం. ఇప్పుడు కడుపు మండింది, కత్తి లాంటి అమ్మాయిలు ముందుకొచ్చారు. కానీ అరే నేను మీకు వారసారది, ఓకే? మీరు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వలేరు కాబట్టి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ వాళ్ళ ఫేస్బుక్ ఐడి కానీ చివరి దాకా ఉంటే వాళ్ళ నెంబర్లు కానీ నేను దగ్గర ఇప్పిస్తా. అప్పుడు దాకా మీరు చేయాల్సిందల్లా ఉంటుంది. తల్లి నీకు ఏం కావాలి? నా తిన్నావా? లేదు అలా కాదురా, కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు. సార్ అదేదో నాకు ఇప్పించచ్చు కదండి. కూర్చోవాలి కదా, నీకు కావాలంటే ఈ అమ్మాయి నెంబర్ ఇస్తా, వెళ్ళిపోవాలి. వస్తాయా నాయన? నాకే కాదు, అట్లీస్ట్ ఫోన్ కూడా లేదు అసలు. నాకే కాదు, ఇదిగో ఈ అమ్మాయి మా కుర్రాల కొరకు కావాలా? అదిగో చూసావా? ఏంద్రా ఈ జాతర? మీరు పక్కన ఒప్పుకోండి. అయితే అవునా నీకే చెప్తున్నా, అమ్మ తల్లి అదుపు చెప్తా. ఇదిగో
అమ్మాయిని ఆ అమ్మాయి మినహా మిగతా వాళ్ళు మీ ఇష్టం. నేను అబ్జెక్షన్ చెప్పను, ఓకేనా? ఇది గుర్తు పెట్టుకోండి అంతే. అక్కడ బ్లూ చాలా మంది ఉన్నారు, ఎవరో మాకు నువ్వు మాత్రం కాదు, ఓకే? నీ డ్రెస్ మాత్రం కాదు, వెళ్ళిపో. సరే 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 అండి బాబు గారు, మీతో మాకు చాలా అంటే చాలా పని ఉంది. మా వాళ్ళు కూడా అంటే మీకు చాలా కోరుకున్నారు. కాకపోతే ఇప్పుడు కాదు, ఇంకా చాలా టైం ఉంది కదా. నేను చెప్పేదండి, మా వాళ్ళకి ఏ సాంగ్స్ మీరు ఏది పెడితే చేస్తే నచ్చదు. నేను చెప్తా, మా వాళ్ళ కోరిక ఏంటో నాకు తెలుసు. అవునా? వాళ్ళని చెప్పానబ్బా. ఏదో ఒకసారి చెప్పండి, ఏం చెప్పారు కూడా చెప్పండి ఒక్కసారి. 8 minutes ఉదాహరణ కొంచెం కామా ఉన్నా. ఓకే తమ్ముళ్ళు చెప్పండి, మీ ఏ సాంగ్ కావాలో చెప్పండి. ఏంది వాళ్ళు చెప్పిన ఏ సాంగ్ తెలుసా? ఏం లేదు, ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఈ అమ్మాయికి స్టేజ్ కింద తీస్తాం మీ ఇష్టంగా. ఏది పడితే అది మాట్లాడితే నేను అదే చేస్తాను. కొంచెం కామ్గా ఉండు. వాళ్ళు ఏమన్నారంటే చెప్పండి. సరి గమ పద నిస్సా కరో కరో. ఆ సాంగ్ కి నువ్వు తప్పితే ఎవరైనా వేయచ్చు అన్నారు. అవునా? నేను కూడా వేయచ్చు. నేను మాట్లాడుకుంటాను. మీ ఇద్దరు అవసరం వెళ్ళని చెప్తా, మీరు అవసరం లేదు ఇంకా. సరేలేండి, ఒకటి గుర్తు పెట్టుకో, ఏ సాంగ్ వేయాలన్నా నాకు చెప్పాలి, నేను మా తమ్ముళ్ళు చెప్తా. ఓకే సార్, వాళ్ళకి నచ్చితేనే అది గుర్తు పెట్టుకో. ప్రతి సాంగ్ మీ పర్మిషన్ తీసుకుంటా. కాకపోతే ఇప్పుడు మా కుర్రాలు బాగా ఆకలి మీద ఉన్నట్టుంది. అవును, కొంచెం మీ తమ్ముళ్ళే కదా, ఆకలి తీర్చడానికి మరి దుమ్ము రేపడానికి మా అమ్మాయిలు వచ్చేస్తున్నారు మీ ముందుకి. ఆగు, ఆకలి అని ఆగాదు ఆగాదు ఆగాదు. ఆకలి అని అబ్బాయిలు మేము చెప్పవచ్చు, నువ్వు ఎలా చెప్తావు? సరే ఇంకా లేట్ చేయకుండా సాంగ్ చేసేద్దాం. రెడీయా? ఓకే.
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైర్ ఆ పక్క నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే పుష్ప బిడ్డ ఇది నా అడ్డ సస్పెండ్ అయిన ఎస్ఐ ఉద్యోగం పోయిన ఎంప్లాయీ ఆ మాత్రం కలుగుతుంది సహజం. గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆడి మీద నెగ్గినోడి పేరేంటి తెలుసా? పోనీ ఓడిపోయిన ఈడెందుకు గుర్తున్నాడు తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు, గెలవడం ఓటంతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. నువ్వు పీకే నేను ముడుస్తాను, నువ్వు తొక్కే నేను లేస్తాను, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తాను. ఆపలేని యుద్ధం ఇస్తాను.